హాయ్ అండి. ఈరోజు వీడియోలో బీరకాయ శనగపిండి కారం అంటే గుత్తి బీరకాయ కూడా అనొచ్చు. చాలా బాగుంటుంది. బీరకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయండి. పచ్చానికి చాలా బాగా పనిచేస్తాయి. జ్వరం వచ్చిన బాలింతలకి ఈ బీరకాయ కూర పెడతారు. చాలా సింపుల్గా ఎటువంటి మసాలా లేకుండా చేశాను. రండి చూద్దాం. బీరకాయలు 2 చెక్కు తీసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్దవి తీసి కట్ చేసుకొని కరివేపాకు చక్కగా ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆవాలు జీలకర్ర చక్కగా వేసుకోండి. కరివేపాకు అలాగే ఇంగువ చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఇవన్నీ వేసి చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోండి. ఇంగువ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. బీరకాయలో తక్కువ క్యాలరీలు అధిక విటమిన్లు ఖనిజాలతో ఉంటుందండి. ఆరోగ్యకరమైన కూరగాయ. ఈ బరువు తగ్గడానికి డయాబెటిక్ పేషెంట్లు వాటికి చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీరకాయల్ని ఇలా గుత్తుల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఉప్పు కారం ఒక్కొక్క చెంచా మీ కారానికి తగ్గట్టు పసుపు అలా వేసుకొని కొంచెం జీలకర్ర మిక్స్ అయింది ఇందులో వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపేసి ఈ బీరకాయ గుత్తి బీరకాయ ఉంది కదా అందులో ఈ స్టఫ్ చేయాలన్నమాట. ఉప్పు పసుపు కారం ఇంగువ చక్కగా మనం ఈ బీరకాయలో స్టఫ్ చేసుకోండి. స్టఫ్ చేసుకొని దీన్ని ప్యాన్లో చక్కగా నూనె వేసి ఉల్లిపాయ అవి వేయించుకుంటున్నాం కదా అందులో వీటిని పెట్టుకొని పైన నీళ్ళ మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు తగ్గుతుందండి. నియంత్రించి గుండె జబ్బు ప్రమాదాన్ని మనకి తగ్గిస్తుంది. విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి. చూసారా, కారం అంతా కూడా ఇలా గుత్తుల్లో పెట్టుకోవాలి. గుత్తుల్లో పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా అందులోకి పేర్చుకోవాలి. చక్కగా గుత్తులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందులో పేర్చుకోండి. పేర్చుకున్న తర్వాత పైన నీళ్ళ మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి. బీరకాయ ఎందుకంటే దీన్ని మనం గరిటెతో కలపకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇది కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుందండి. కామెర్లు వచ్చినప్పుడు బీరకాయ రసం తాగడం మంచిదని చెప్తున్నారు. ఒకవేళ బీరకాయ చేదుగా ఉంది అంటే తినడం మానేయండి. ఎందుకంటే అది కొంచెం విషం అవుతుంది అని చెప్తారు. కూర చేసుకునేటప్పుడు చక్కగా 2 ముక్కలు నోట్లో వేసుకు చూడండి చేదు ఉందా లేదా అన్నది. ఇప్పుడు ప్లేట్ తీసి చూడండి. మెల్లిగా కలుపుకోవాలి అట్లకాడతో. ఇది ఎక్కడ నెసగకుండా ఉండాలి. ఈ వేసవి కాలంలో మనం బీరకాయని తినడం వల్ల శరీరానికి చల్లదనం వస్తుందండి. బీరకాయలోని న్యూట్రియంట్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తాయి. చర్మ సమస్యలు ఏ ఉన్నా కూడా చక్కగా ఈ బీరకాయ తినడం వల్ల తగ్గుతుంది. చూసారా, ఇలాగ జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ఎక్కడ కాయ అయితే చిట్లకుండా ఉంటుందన్నమాట. మనం ఆ పైన నీళ్లు పెట్టి మగ్గిస్తాం కాబట్టి బీరకాయ చక్కగా మగ్గుతుంది. మలేరియా టైఫాయిడ్ అలాగే బాలింతలకి ఇది పచ్చం వంట కింద ఈ బీరకాయ చక్కగా నూనెలో వేయించి చక్కగా పెడతారండి. బాలింతలకైతే నువ్వుల నూనెలో బీరకాయ కూర అయితే చక్కగా వేయించి పెడితే చాలా మంచిది. చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఈ బీరకాయ తినడం చాలా మంచిది. ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ బీరకాయని మన రోజువారీ ఆహారంలో ఉంచుకోవడం మంచిది. లేత బీరకాయ కూర చాలా బాగుంటుంది. పాలు పోసి వండుతారు. అలాగే జీలకర్ర కారం పెట్టి చేస్తారు. ఎన్నో రకాలు మసాలా కూరలని. ఇప్పుడు పైన కొంచెం శనగపిండి చల్లుకోవాలండి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపిండి వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా చక్కగా కూర అంతా శనగపిండితో మగ్గాలి. చెప్పాలి అంటే పోషకాలకి బీరకాయ అండి పవర్ హౌస్ అంటారు. ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. చూసారా, కొంచెం 2 చుక్కల నీళ్లు పోస్తే ఆ శనగపిండి కూడా చక్కగా పచ్చివాసన లేకుండా మగ్గుతుంది. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు నేను గుత్తి బీరకాయ శనగపిండి కారం కలిపి గుత్తి బీరకాయనైతే రెడీ చేసి చూపించాను. వేడివేడి అన్నంలో ఇది తినడం ఎంతో బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినేది అన్నంలోకి, లేదు చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీ లైక్ చాలా అవసరం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.